హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. రేపు వినాయక చవితి ఉంది కాబట్టి తుమ్మికూర కోసం అయితే వెళ్తున్నా. నేను ఒక్కనే వెళ్తున్నా ఫ్రెండ్స్. మా నర్సింహులు గాని, సీను బ్రో గాని ఇంకా ఎవ్వరు రాలేరు. సో, ఒక్కనే ఉన్నా కాబట్టి ఒక్కనే వెళ్తా. ఎక్కడుందో నాకు కూడా సరిగ్గా తెలీదు. ఇంతకుముందు పోయిన వాళ్ళు ఏందంటే ఇక్కడ సైడ్ ఉంది అని మా ఊరు దగ్గరలో ఒక తాండా ఉంటది. ఆ తాండా సైడ్ ఉందని చెప్పిర్రు. సో, ఇగ నేను వెతుక్కుంటూ అయితే వెళ్తున్నా ఫ్రెండ్స్. చూద్దాం ఇలాగే వెళ్తూ ఉంటే ఎక్కడో ఒక చోట కనిపిస్తదని ఆశ అయితే ఉంది. ఖచ్చితంగా తుమ్మికూర అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. లేకపోతే ఇజ్జత్ పోద్ది మనది. తుమ్మికూర ఉందా లేదా? అటుందా ఇంకా ముంగట? ఇక్కడ చూస్తుంటే కొంతమంది ఉన్నారు ఫ్రెండ్స్. ఇలా చూస్తుంటే ఇక తుమ్మికూర కోసం వచ్చినట్టు నాలాగా వీళ్ళు కూడా. సో ఇక్కడైతే చూద్దాం మనకు కూడా దొరుకుతుండొచ్చు అని. మీరు చూసినట్లయితే ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇదే దీన్నే తుమ్మికూర అంటాం. ఆల్రెడీ మీకు కూడా తెలిసి ఉంటుంది. బట్ నేనైతే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇట్లా వచ్చి తెంపుకు వెళ్ళడం. ఎప్పుడెప్పుడో చిన్న ఉన్నప్పుడు వచ్చిన మళ్ళీ ఇప్పుడు. అవును ఫ్రెండ్స్, నాకైతే తెలియని విషయం ఏంటంటే వినాయక చవితి రోజే ఈ తుమ్మికూరను ఎందుకు తింటారు? మిగతా టైంలో అసలే తినరు కదా. ఎందుకోసం అని వినాయక చవితి రోజు తింటారు? మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఇక్కడ దగ్గర ఉన్న లమ్మడోళ్ళు అయితే తుమ్మికూర అయితే తెంపిపోతారు ఫ్రెండ్స్. అయితే ఇది తీసుకెళ్ళి మార్కెట్లో అమ్ముతారనమాట. తుమ్మికూర నేనా ఈ సంచి నింపినా? ఎంత అమ్ముతారు? కట్టలు కట్టలు చేసి అమ్ముతారా? అలా పెడతా కట్టలు లెక్క అమ్ముతారు ఇక. మంచిగా ఉంది మీ పని. దగ్గర అయితే తుమ్మికూర అయితే మస్తు ఉంది ఫ్రెండ్స్. మొత్తం తుకం మొలిసినట్టే మొలిసింది అనుకో. తుకాన్ని ఎట్లయితే విక్తాం మనం వరి పొలంలో, అట్లా ఒక షేన్ తుమ్మికూర కోసం వేసినట్టుగా ఉంది. అయితే నాకైతే బాగా దొరికింది ఫ్రెండ్స్. చూడండి మీరైతే, ఇదంతా తుమ్మికూరనే. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా ఫ్రెండ్స్ కానీ ఇంకా లమ్మడోళ్ళు వాళ్ళు వీళ్ళు అయితే వచ్చారు, వేరే వాళ్ళు కూడా. ఓకే ఫ్రెండ్స్, తుమ్మికూర అయితే మొత్తం తెంపుకున్నా. నాకైతే మా ఫ్యామిలీకి మస్తు అయితే తుమ్మికూర. సో బాయ్ ఫ్రెండ్స్, అయితే వెళ్తున్నాం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్.